వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ఈనాడు వార్తాపత్రికను ముందుగా తీసుకున్నట్లయితే హింస పెచ్చరిల్లు పోతుంటే మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించిన సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోటులు వేస్తూ రాశారు. సిఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం, హింసకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య. ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్న, వాటిని ఎందుకు అరికట్టలేకపోయారని నిలదీత. నేను ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు. రాష్ట్రంలో పోలింగ్ రోజు అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందున రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి, డీఎస్పీ హరీష్ కుమార్ గుప్తాలపై మండిపడింది. గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి వివరణలు ఇవ్వాలని వారిని ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చూడాలని తాము పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఏదైతే ఈ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ వాళ్ళు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారో ఆ దాడులకు సంబంధించి రాష్ట్రంలో హింస జరుగుతుంటే ముందుగా ఎందుకు పసిగట్టలేకి ఎక్కడైతే సంస్థాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఎన్నికల కమిషన్ ఎవరైతే ప్రధాన కార్యదర్శి అయిన జవహర్ రెడ్డి, తర్వాత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ప్రశ్నించింది. మీరు ఏం సంజాయిషి ఇస్తారో సంజాయిషి ఇవ్వండి, ఇలా జరగడాన్ని మీరు ముందుగా పసిగట్టి ఉంటే కనుక ఇంత తీవ్రమైన ఒడిదుడుకు జరిగే వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా. మరి దీనికి కారణం ఎవరు? మరి టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్తుంది, వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్తుంది. మరి మీరు ఏం సమాధానం చెప్తారు, వచ్చి సమాధానం చెప్పండి అని చెప్పేసి మాట్లాడారు. ఇదే వార్తను కూడా ఆంధ్రజ్యోతి కూడా రాసింది. ఆంధ్రజ్యోతి కూడా ఏం వార్త రాసిందో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందంటూ ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తూ రాసింది. సిఎస్ డీజీపీకి ఈసీ సమన్లు, పోలింగ్ ముగిసిన హింస ఏమిటి, కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్, ఎన్నికల రోజున నిర్లక్ష్యం, ఆ తర్వాత కూడా ఇంత నిర్లిప్త, ఈ హింసాకాండకు బాధితులు నేడు ఢిల్లీ వచ్చి వివరాలు ఇవ్వండి. ఈసీ శ్రీముఖం, డీజీపీ నిఘా చెప్తే జవహర్ రెడ్డి అత్యవసర భేటీ, కమిషన్కి ఏం చెప్పాలంటే దానికి దానిపై చర్చలు, ఇదంతా సిఎస్ వైఫల్యమని ఈసీ గుర్రు అంటూ వార్త రాశారు. కేసులతో కట్టిపడేసి ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే మనం చెప్పామో ఇంతకుముందు ఈనాడు రాసిందో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని సిఎస్ డీజీపీకి సమాన్లు ఇచ్చారు. ఖచ్చితంగా మీరు వచ్చి ఈ రాష్ట్రంలో జరిగిన దాడుల గురించి మాట్లాడాలని చెప్పేసి చెప్పారు. మరి అంతేకాకుండా మిగిలిన వార్తా అంశాలకు కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈసీ సీరియస్గా తీసుకుంది. ఏదైతే ఎన్నికల సమయంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల తర్వాత ఎందుకు ముందుగా పసిగట్టి వీటిని చర్యలు తీసుకొని ముందు జాగ్రత్తలుగా వీటిని నివారించే పరిస్థితి లేదని చెప్పేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల కమిషన్ ఎవరైతే సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపై వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి ఎక్కడ దాడులు జరిగాయి, ఎటువంటి దాడులు జరిగాయి మనం చూసుకున్నట్లయితే తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దయానకాండ అంటూ వార్త రాసుకొచ్చారు. తెల్లవారుజామున జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ప్రత్యేక బలగాలతో దాడి, సీసీ కెమెరాలు పగలగొట్టి తెదేపా కార్యకర్తల సిబ్బందిపై దాష్టికం, ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడు కిరణ్ తలపై బలంగా కొట్టిన డీఎస్పీ, కిరణ్ పరిస్థితి విషమం, జేసీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న తెదేపా వర్గీయుల గృహాలపైన దాడులు, పలువురికి గాయాలు. అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ విఎస్కే చైతన్య తెదేపా నేతల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. జేసీ ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్లలో నిద్రిస్తున్న తెదేపా సానుభూతి పరుల ఇళ్లపై నిత్యం విరుచుకుపడ్డారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి చితిగా బాదారు. ఇది ఈ తాడిపత్రిలో జరిగిన దాడి గురించి రాశారు. మరి నిజంగా ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా ఎవరు చేసినా కూడా ఖండించాలి. ఎందుకంటే ఎవరైనా రాజకీయాల్లో శాశ్వతమైన మిత్రులు ఉండరు, శాశ్వతమైన శత్రువులు ఉండరని రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఒక పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడు రేపు పొద్దున కండవా కప్పుకొని వేరే పార్టీలకు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇట్లాంటి దాడులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈనాడు వార్తాపత్రిక కేవలం టీడీపీ వాళ్ళపై దాడులు మాత్రమే జరిగాయి, వైసీపీ వాళ్ళపై ఎటువంటి దాడులు జరగలేదని రాయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి కూడా 70-80 బైకులు వేసుకొని వీరంగం సృష్టించాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి వాళ్ళు ఆరోపించడమే కాదు, వాళ్ళపై కూడా దాడులు చేశారు. మరి ఒక తాడిపత్రిలోనే ఇలా ఉందంటే కాదు. మరి అదేవిధంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి అయిన, హిందూపూర్ ఎంపీ అభ్యర్థి అయిన శాంతమ్మపై కూడా దాడి జరిగింది. మరి ఆ దాడి గురించి ఎందుకు రాయలేదు? మరి అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో తెదేపా నాయకులు, వైసీపీ నాయకులు ఇల్లు కూల్చారు. మరి ఇల్లు కూల్చినప్పుడు ఆ వార్త ఎందుకు రాయలేదు? ఇల్లు లేక తలదాచుకోవడానికి ఆ మహిళలు ఆ గుడిలో ఉంటే ఆ గుడిలో ఉన్న మహిళలను పరామర్శించడానికి ఎంపీ అభ్యర్థి అనిల్
అనిల్ కుమార్ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని కాసు మహేశ్వర రెడ్డి పరామర్శించడానికి వెళ్తే వాళ్ళ కానవైపు కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. మరి ఆ దాడుల గురించి ఎందుకు రాయలేదు అంటే నిజాన్ని కప్పబెట్టినంత మాత్రాన నిజం దాగేది కాదు, ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది. మరి ఇదే నేపథ్యంలో వైసీపీ నాయకులను ఎందుకు గృహ నిర్బంధం చేశారు, మరి తెదేపా నాయకులు ఎందుకు విచ్చలవిడిగా వదిలేశారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో పోలీసులని అడ్డు పెట్టుకొని హింసకాండకి తెరలేపాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి వాళ్ళ ఆరోపణల గురించి ఎందుకు రాయట్లేదు, కేవలం టీడీపీ నాయకులపై దాడులు జరిగాయని రాస్తున్నారు. ఎవరిపై దాడులు జరిగినా తప్పే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఎవరికి ఇష్టం వచ్చిన నాయకుడిని వాళ్ళకి వేసుకోవచ్చు. అంత మాత్రాన టీడీపీ నాయకులపైన తెదేపా నాయకులపైన దాడి చేయకూడదు, వైసీపీ నాయకులపైన దాడి చేయకూడదు. అయితే ఈనాడు వార్తాపత్రిక, జ్యోతి వార్తాపత్రిక కేవలం వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపైన దాడులు జరుగుతున్నాయి, మిగిలిన వాళ్ళపై దాడులు జరగట్లేదు, వైసీపీలపై దాడి జరగట్లేదు అంటున్నారు. నిజంగా ఈరోజు పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి అక్కడ వైసీపీ నాయకుల ఇల్లు ఎందుకు కూల్చాల్సి వచ్చింది, మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిపై ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, మరి ఇట్లాంటి వార్తలు కూడా రాసి ఉంటే ఖచ్చితంగా ఎంతో కొద్దిగా చిత్తశుద్ధి ఉండేదని మనం చెప్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాజంపేట నుంచి వచ్చి ముఠా అరాచకం, వైకాపా కొమ్ము కాసే డిఎస్పీ చైతన్యను తాడిపత్రికి పంపింది ఎవరు, అనంతపురం ఎస్పీకి తెలియదంట. ఇక్కడ మళ్ళీ కొలన మార్కు ఎన్నికల అనంతరం తాడిపత్రులు కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు ఘర్షణను దాదాపు అదుపు చేయకుండా ఆ పార్టీ అరాజకాల కొమ్ము కాసే అధికారి అయిన డిఎస్పీ మీనాకు చైతన్యను పంపించడం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ప్రస్తుతం రాజంపేట డిఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య దాదాపు 2.5 ఏళ్ల తాడిపత్రులో డిఎస్పీగా పనిచేశారు. వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినట్లుగా ఆ పార్టీ కార్యకలాపాలు వ్యవహరించారు. తెదేపా నేతలు కార్యకర్తల లక్ష్యంగా భౌతిక దాడులకు దిగి వారిపై అక్రమ కేసులు బనాయించారు అంటూ పోలీసు వ్యవస్థనే మచ్చతునుగ్గా వీళ్ళు అవమానించే విధంగా వార్త రాశారు. నిజంగా ఒక పార్టీ కొమ్ము కాసే అవసరం ఏ పోలీసు అధికారికి ఉండదు. నిజంగా ఆ పరిస్థితి కనుక ఉంటే 2.5 సంవత్సరాలుగా ఆయన అక్కడ డిఎస్పీగానే ఉన్నారు. మరి ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు దాడి చేయకూడదు, మరి మీరు దాడి చేయండి నేను రక్షిస్తానని అదే డిఎస్పీ అనాలి కదా. మరి ఎందుకు ఆ పోలీసు అలా అనుకోకుండా కేవలం ఎన్నికల సమయంలో ఇద్దరు అంటే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకరిపై ఒకరు మాటల విమర్శలు కాస్త దాడులతో దాడి తీసింది. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిగా అదుపు చేయలేకుండా అదుపు చేయలేకపోయి ఉండొచ్చు, కానీ అంత మాత్రాన దీనికి అంత కారణం ఆయన అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయన వచ్చి దాదాపు ఇక్కడ మనం చూసుకోవచ్చు తాడిపత్రిలో కొనసాగుతున్న ఇక్కడ మన కొమ్ముగాసి ఆయన డిఎస్పీ చైతన్య ప్రస్తుతం రాజంపేట డిఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య దాదాపు 2.5 ఏళ్ల పాటు తాడిపత్రిలో డిఎస్పీగా పనిచేశారు. మరి 2.5 ఏళ్ళుగా తాడిపత్రిలో డిఎస్పీగా పనిచేసినప్పుడు మరి అప్పుడు ఎందుకు దాడులు జరగలేదని కూడా మనం అడుగుతున్నాం. మరి నిజంగా ఆ పరిస్థితి ఉంటే మరి అప్పుడు కూడా దాడులు జరగలేదు. కేవలం పోలీసు వ్యవస్థకు మద్దతు తెచ్చే విధంగా వార్త రాస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. అదేవిధంగా నేటి నుంచి ఏపీ ఈపీ సెట్ నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ సెట్ గురువారం నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నిమిషం ఆలస్యం కాకుండా ముందుగానే అంటే ఒక అరగంట ముందుగానే పోలింగ్ ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయో ఆ సెంటర్లకు చేరుకోవాలి. ఎందుకంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించేది లేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. మరి హేమచంద్రారెడ్డి గారు తెలిపినట్లు ఖచ్చితంగా ముందుగానే ఏదైతే నిమిషం ముందు కాదు ఒక అరగంట గంట ముందుగానే వెళ్ళి ఆ ఎగ్జామ్ సెంటర్ కాడ వేచి ఉండి విద్యార్థులు ఉంటే కనుక ఎగ్జామ్స్ పూర్తి చేసుకోవచ్చు. దానికి విద్యార్థులందరికీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈ ఎగ్జామ్లో మీకు అనుకున్న సీట్ తెచ్చుకుంటారని ఆశతో ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎగ్జామ్ రాస్తున్నందుకు కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా పోలింగ్లో రికార్డుల బద్దులు పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ కలిపితే 81% అయిందంటూ ఎవరైతే ఎన్నికల కమిషన్ ఉన్నారో వాళ్ళు చెప్పారు. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధికం. 2014తో పోలిస్తే మొత్తంగా 3.45%, 2019 కంటే 2.9% ఎక్కువ. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రికార్డులు బదులు కొట్టింది గతంలో కావచ్చు, 2014 కావచ్చు, 2019 కావచ్చు, అంతకుముందు కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోలింగ్ అనే నేపథ్యం ఇప్పుడే చూస్తున్నాం. ఖచ్చితంగా ఓటర్లు ఎవరికి పట్టం కట్టింటారు అన్నది కూడా ఊహాజనితంగానే ఉంది. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మనం ఇదే వార్తకు సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు. దుమ్ము రేపిన ఓటర్ అంటూ వార్త రాసుకొచ్చారు. ఓటింగ్ 81%, గతంలో కంటే 1.98% ఎక్కువగా నమోదైందని వార్త రాశారు. మరి అదేవిధంగా ఈరోజు గతంలో కంటే 1.86%, 1.9 అంటే దాదాపు 2% అధికం. అసెంబ్లీ సెగ్మెంట్లో 90%తో దర్శి టాప్. అంటే దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా రాష్ట్రంలో 170 నియోజకవర్గాలు ఉంటే 170 నియోజకవర్గాల్లో కూడా దర్శి నియోజకవర్గం టాప్ లో ఉంది. అత్యల్పంగా తిరుపతిలో 63% మాత్రమే నమోదైంది. పార్లమెంట్ స్థానాల్లో 87%తో ఒంగోలు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. విశాఖలో అత్యల్పంగా 71% పోలింగ్ ఉంది.
పట్టణాల్లో కంటే 2% పట్టణాల్లో గతం కంటే 2% అధికం. అంటే గతంలో పోలిస్తే కనుక పట్టణాల్లో 2% ఓటింగ్. 142 స్థానాల్లో అతి వాళ్ళదే నిర్ణయం. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల పోటీతో సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్ ప్రక్రియలో ఏపీ టాప్లో నిలిచింది. సోమవారం జరిగిన పోలింగ్లో మొత్తం 81% ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిలో ఈవీఎంల ద్వారా 80%, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2% పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.98% పోలింగ్ పెరగడం గమనార్హం అంటూ రాసుకొచ్చారు. ఏదైతే రాష్ట్రంలో విజిత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2019 కంటే 2024లో అత్యధికంగా ఓట్లు నమోదయ్యాయి. అయితే ఇక్కడ ఓట్ల నమోదు ఎక్కువగా కావడంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఓటింగ్ మాకు ప్లస్ అవుతుంది, ఎందుకంటే మేము సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇచ్చాం కాబట్టి మాకు ప్లస్ అవుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తుంటే టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రజా వ్యతిరేకత ఈ ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది, అందుకే ఓటర్లు ఎలాగైనా ప్రస్తుత ఉన్న ముఖ్యమంత్రిని గద్దె దించి చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించాలనే ఉద్దేశంతో ఓట్లు పెద్ద ఎత్తున వచ్చారని చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. దానికి చాలా స్ఫూర్తిదాయకం, అందరినీ అభినందించాల్సిందే. దీనికి తోడు చదువుకున్న వాళ్ళు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళంతా టీడీపీకి ఓటు వేసి ఉండొచ్చు అంటున్నారు. అదేవిధంగా పల్లెల్లో కావచ్చు, లేదంటే మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళు కూడా వైసీపీకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందించాడు కాబట్టి పల్లెల్లోనూ తర్వాత మహిళలు, వృద్ధుల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి ఏదేమైనా 2 వాదనలు వినిపిస్తున్నాయి కాబట్టి ఓటు హక్కు అనేది ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా నమోదైంది కాబట్టి అందరిలోని చైతన్యం కలిగింది. దీన్ని అందరూ హర్షించదగిన విషయం. వాళ్ళు ఓటు ఎవరికైనా వేసింది, టీడీపీకి వేసింది, వైసీపీకి వేసింది. ఎందుకంటే ఓటు అన్నది ఉపయోగించుకోవడం వాళ్ళ హక్కు. ఆ హక్కును ఉపయోగించుకోవడంలో అందరూ సఫలీకృతమైనారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి వాళ్ళ వర్షన్ చెప్పుకుంటారు. ఎందుకంటే రిజల్ట్స్ రావడానికి ఇంకా కొద్ది సమయం ఉంది కాబట్టి ఆ సమయం వరకు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోకపోతే గెలుపోవడంపై గెలుపుపై ధీమా లేకపోతే పోటీ చేసి కూడా వృధా అవుతుంది. ఖచ్చితంగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. గట్టి ప్రతిపక్ష పార్టీగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉండే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. దీనికి తోడు ఏదైతే పోలింగ్ శాతాన్ని చూస్తుంటే కన్నా వికలాంగులు, వృద్ధులు, మహిళలు వైఎస్ఆర్సీపీకి వేసి ఉంటారు, చదువుకున్న మేధావి వర్గం టీడీపీకి వేసి ఉంటారని ఒక అంచనాకు వచ్చారు. మరి ఏదేమైనప్పటికీ రిజల్ట్స్ వచ్చేంత వరకు వేచి చూడాల్సింది ఎవరు ఏంటి అన్నది. కేసులతో కట్టిపడేసి అల్లర్ల వెనుక వైసీపీ అసలు ఊహ్యం, అనుచరులు చేజారకుండా చర్యలు, కేసులు నమోదైతే తమ చుట్టూ తిరగాల్సింది. అందుకే ప్రత్యర్థులపై వరుస దాడులు, విధ్వంసం చెల్లరేయకుండా ఊహం, టీడీపీ వైపు వెళ్లకుండా ఆపేందుకే ఈ కుట్ర అంతా అంట. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ఓటర్ అయినా ఎటువైపు వెళ్తే ఏముంది, అయితే విధ్వంసం చెలరేయకుండా వ్యూహం, టీడీపీ వైపు వెళ్లకుండా ఆపేందుకే ఈ కుట్ర అంతా. అల్లర్ల వెనుక వైసీపీ అసలు ఊహం, అనుచరులు చేజారకుండా చర్యలు, కేసులు నమోదైతే తమ చుట్టూ తిరగాల్సింది. అందుకే ప్రత్యర్థులపై వరుస దాడులు, విధ్వంసం చల్లారకుండా ఊహం. ఏదైతే ఈ ఆంధ్రజ్యోతి ఎలా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఈ దాడులకంతా వైసీపీ అసలు ఊహం చేసిందంటారు. నిజంగా ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నట్లంటే ఇంకొక వారంలో ఎన్నికలు ఉన్నాయనుకుంటే కన్నా ఎట్లయినా కూడా వాళ్ళని అంటి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తుండొచ్చు. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తి అయిపోయిన నేపథ్యంలో ఇలా మాట్లాడడం కూడా సబబు కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా అల్లర్లను చల్లార్చే విధంగా ఉండాలి కానీ అల్లర్లను రెచ్చగొట్టే విధంగా, వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. నిజంగా పరిస్థితి రాష్ట్రంలో. మరి ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఏ ఓటర్ ఎటువైపు ఉంటే ఎవరికి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగు, మళ్ళీ ఎన్నికలు జరగాలంటే 5 సంవత్సరాలు ఆగాల్సిందే ఖచ్చితంగా. మరి 5 సంవత్సరాలు ఆగాల్సినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి వార్త రాశారంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ వార్త రాశారనుకోవచ్చు. నిజంగా టీడీపీ వాళ్ళు ఏమన్నా చేతులు కట్టుకొని ఉన్నారో, మరి టీడీపీ వాళ్ళు ఎందుకు ఇల్లు కూల్చారని కూడా వీళ్ళు సమాధానం రాస్తే బాగుంటుంది. కేవలం వైసీపీ వాళ్ళపైన మాత్రమే రాస్తే బాగుండదు. భార్య బిడ్డలను హింసిస్తూ ఏజెంట్కు వీడియో కాల్, బూత్ వదిలి వెళ్లాలని బెదిరింపు. పిన్నెల గ్రామంలో పోలింగ్ రోజు రెచ్చిపోయిన వైసీపీ గుండాలు ఆలస్యంగా వెలుగులోకి. తాడిపత్రుల ఉద్రిక్తత, జేసీ అనుచరులపై కాకిల కౌరం, పిలిపించి చిత్తగొట్టిన పోలీసులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు. కారుతో ఢీకొట్టి వేట కొడవలతో నరికి అఖిలప్రియ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుపై హత్యాయత్నం. ఇక్కడ చూడండి, అఖిలప్రియ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుపై హత్యాయత్నం. ఇది ఎవరు చేశారు అని వైసీపీ వాళ్ళు అన్నట్టు టీడీపీ వాళ్ళు ఎస్వి సుబ్బారెడ్డి చేసి ఉండొచ్చు అని ఒక ఆరోపణ. మరి అలాంటి ఆరోపణ మరి కేవలం ఈ సంఘటన కూడా వైసీపీ వాళ్ళకి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ
కారుతో ఢీకొట్టి వేటి కొడువులతో నరికి చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. భార్య బిడ్డని హింసిస్తూ ఏజెంట్కి వీడియో కాల్. మరి ఆ వీడియో కాల్ చేసి ఉంటే కనుక ఆ ఫోటో వేసి ఉండాలి కదా, మరి ఆ ఫోటో ఎందుకు వెళ్ళలేదు? మరి ఎవరు వీడియో కాల్ చేశారు, ఎవరికి ఎవరు చేశారో రాయలేదు. బూత్ వదిలి వెళ్ళాలని బెదిరింపు. పిన్నెల గ్రామంలో పోలింగ్ రోజు రెచ్చిపోయిన వైసీపీ గుండెలు ఆలోచన వెలుగులకి అని రాశారు. మరి నిజంగా ఈ పరిస్థితి ఉంటే కనుక పిన్నెల గ్రామంలో నిజంగా ఈ పరిస్థితి ఉంటే ఎవరికి వీడియో కాల్ చేశారు, ఎవరు వీడియో కాల్ చేశారు, ఎందుకు వీడియో కాల్ చేశారు, వాళ్ళతో ఖచ్చితంగా బయట తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఆ ప్రయత్నం చేయలేదంటే కేవలం ఇది ఆధారాలు లేని వార్త అనుకోవాలా, మరి కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు అనుకోవాలా? నిజంగా ఆ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గంలో చేస్తే కనుక ఒక మండల కన్వీనర్ పై కత్తితో వేటు వేపించుకునే పరిస్థితి ఉండేది కాదు. వైసీపీ నాయకులు ఇల్లు కూల్పించుకునే పరిస్థితి ఉండేది కాదు. వైసీపీ నాయకులు వేరే చోటుకి వెళ్ళి తల దాచుకునే పరిస్థితి ఉండదు. మరి ఇట్లాంటి పరిస్థితులన్నీ ఎందుకు చెలరేగుతున్నాయంటే ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారంటే పోలీసులే నిగ్గు తెలుసాలి. మరి ఆ పోలీసులు నిగ్గులు తెలుసుకుండా వీళ్ళని అడిగితే వీళ్ళకి నచ్చిన వర్షన్ వీళ్ళు, వాళ్ళకి నచ్చిన వర్షన్ వాళ్ళకి చెప్పుకుంటారు. మరి ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సంఘటనలు అయితే ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. తాడిపత్రిలో ఉద్రిక్త జేసీ చర్యలపై కాకిల కౌరం పిలిపించి చిత్తగొట్టిన పోలీసులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైనట్టు మాట్లాడారు. నిజంగా ఈ పరిస్థితి పోలీసులు చర్యలు తీసుకున్నారంటారు, చర్యలు తీసుకోకపోయినా చర్యలు తీసుకోలేదంటారు. మరి ఎవరి అంటే వీళ్ళకి ఎటువంటి విధంగా ఉండాలంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి తప్పు చేసినా, రౌడీజం చేసినా, గూండేజం చేసినా పూలమాలేసి పంపిస్తే వీళ్ళకి మంచిది. అలా కాకుండా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నిస్తే కనుక వీళ్ళు అది ఖండిస్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుడికి సంబంధించిన వాళ్ళకి మద్దతు తెలిపే పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాబట్టి. అలా కాకుండా నిజాలు వెలుగులోకి చూడాలని చెప్తున్నారు. 4 ఎస్పీలపై ఈసీకి అయితే ఏ క్షణమైన చర్య తీసుకునే అవకాశం. పల్నాడు హింస బిందు మాధవ్ మెడకు పులివర్తి నానిపై దాడి, తిరుపతి ఎస్పీపై వేటు, తాడిపత్రిలో బీభత్సం, అమిత్ బందర్కు సంకటం, నంద్యాలలో పుష్పర్యాలి రఘువీర్ రెడ్డి ఫైర్. నంద్యాలలో పుష్పర్యాలి రఘువీర్ రెడ్డి ఫైర్ అంటూ ఏదో ఇది వార్త రాశారు. 4 ఎస్పీలపై ఈసీకి అయితే ఏ క్షణమైన చర్య తీసుకుని ఇంకా ఈసీ కత్తి పెట్టింది. ఏ క్షణమైన చర్య తీసుకునే అవకాశం. పల్నాడు హింస బిందు మాధవ్ మెడకు పులికర్తి నానిపై దాడి, తిరుపతి ఎస్పీపై వేటు, తాడిపత్రిలో బీభత్సం, అమిత్ బందర్కు సంకటం, నంద్యాలలో పుష్పర్యాలి రఘువీర్ రెడ్డి ఫైర్ అంటూ వార్త రాసుకొచ్చారు. మరి ఈ వార్త చూసుకున్నట్లయితే నిజంగా ఈ పైన హెడ్లైన్ చూస్తే ఎస్పీలపై కత్తి అంట. మళ్ళీ ఇక్కడ ఏ క్షణమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇంకా ఇది కూడా ఇంకా పూర్తిగా తీసుకోలేదు, కానీ వీళ్ళే చర్య తీసేసుకున్నట్లు వార్త రాశారు. మరి నిజంగా ఈ దాడులు అన్నిటికీ కారణాలు ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసే పని చేయాలి. మరి ఈ రోజు వైసీపీ వాళ్ళపైన ఎందుకు టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నా పోలీసులు కనబడట్లేదు, ఈనాడు ఆంధ్రజ్యోతికి కూడా కనబడట్లేదు అని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి వాళ్ళ ఆరోపణలు చేస్తున్నట్ల ఖచ్చితంగా వాళ్ళు కూడా గాయాల పాలై ఆసుపత్రి పాలైనప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షించదగ్గట్టు ఉంటారు. అదేవిధంగా ఇంకో విషయం చూసుకున్నట్లే తవ్వకాలు అదేం లేదు, అంతా సమయంగానే ఉంది, భారీ యంత్రాలు లేవు, అసలు రీచ్లో లేవు, ఇసుకపై ఎస్జిటికి 22 మంది కలెక్టర్ల నివేదిక, అంతా ఒకే ఫార్మాట్, పొల్లు పోకుండా పదం మారకుండా ఇచ్చారు ఆంధ్రజ్యోతికి చిక్కిన కలెక్టర్ల నివేదికలు అంటూ వార్త రాశారు. మరి కలెక్టర్ల నివేదికలు ఇచ్చింటే కనుక అక్కడ ఫోటో వేయాలి, ఇక్కడ ఇసుక రీచ్ల ఫోటో వేయడం ఎందుకు? తవ్వకాలు అదేం లేదు, అంతా నవ్యంగానే ఉంది, భారీ యంత్రాలు లేవు, అసలు రీచ్లో లేవు, ఇంకపై ఎన్జిటికి 22 మంది కలెక్టర్ల నివేదిక అంటూ రాశారు. అంతా ఒకే ఫార్మేట్, పొల్లు పోకుండా పదం మారకుండా ఇచ్చారు ఆంధ్రజ్యోతికి చిక్కిన కలెక్టర్ల నివేదికలు. నిజంగా ఇక్కడ ఎటువంటి తప్పులు జరగకపోయినా తప్పులు జరుగుతున్నాయని రాస్తున్నారు.